ఇప్పుడు హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ లిమిట్స్ కూడా ఎక్స్‌టెండ్ చేశారు అని విన్నాము. సో, యెస్. ఎంతవరకు ఎక్స్‌టెండ్ చేస్తారు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే జియో నెంబర్ 68 ద్వారా హైదరాబాద్ విస్తరణని రీజనల్ రింగ్ రోడ్ ఎంతవరకైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడున్న రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో రింగ్ రోడ్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఒక ప్లేస్‌లో తగ్గొచ్చు, ఒక ప్లేస్‌లో పెరగొచ్చు. మాక్సిమం 30 కిలోమీటర్ రేడియస్ వరకు హైదరాబాద్ హెచ్ఎండీ లిమిట్స్ పెంచారు. ఎందుకంటే హైదరాబాద్ హెచ్ఎండీ లిమిట్ పెంచడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి హెచ్ఎం లిమిట్ 15 కిలోమీటర్ వరకు ఉంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి. కొన్ని పర్టికులర్ ఏరియాలో 25 కిలోమీటర్స్ వరకు కూడా ఉంది. సో ఈ 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ రేడియేషన్ పెంచడం వల్ల ఏమవుతుంది, ఈ రేడియేషన్లో ఆల్రెడీ మనకు గవర్నమెంట్ శాటిలైట్ టౌన్షిప్స్ పెంచడానికి ఒక స్కోప్ ఉంది. రెండోది హైదరాబాద్ 360 డిగ్రీస్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్తో పాటు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటుందో అక్కడ ఒక శాటిలైట్ టౌన్షిప్ రాబోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ అక్కడ అర్బనైజ్ అవ్వడానికి, అక్కడే మైగ్రేట్ అవ్వడానికి తోడ్పడుతుంది. సో సిటీ మీద కూడా బర్డెన్ పడే అవకాశం లేదు. ఇవాళ సిటీ ఇంత పెద్దగా పెరిగి ఇంత ట్రాఫిక్ ఇష్యూ అవుతుందంటే పబ్లిక్ అంతా ఒకే దగ్గర మైగ్రేట్ అయ్యారు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కానీ లేకపోతే వద్దున వచ్చినటువంటి త్రిబుల్ చుట్టూ కానీ ఈ శాటిలైట్ టౌన్షిప్ రావడం వల్ల పీపుల్ మైగ్రేట్ అక్కడికి అవుతారు, అక్కడ అర్బనైజేషన్ అవుతుంది. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు హైదరాబాద్ మీద ట్రాఫిక్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ అంతా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్స్ కూడా ఎక్కువ అక్కడ క్రియేట్ చేయబడుతుంది.